హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా అమెరికా ప్రయాణం కానున్నారు. ఆయన అగ్రరాజ్యానికి వెళ్లడం ఇదే మొదటిసారి. మరి మాజీ ముఖ్యమంత్రి ఎందుకని అమెరికా వెళ్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, మంచి సాహిత్య అభిమాని, ఇలా చాలా రకాలుగా ఆయన గురించి ప్రజలకు తెలుసు. కానీ ఇది మాత్రం చాలా మందికి తెలియని ఆసక్తికరమైన ఓ విషయం. మామూలుగా రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు తరచూ చేస్తూ ఉంటారు. అందులోనూ అధికారంలో ఉంటే ఎక్కే విమానం, దిగే విమానం ఉన్నట్లుగా ఫారిన్ టూర్స్ ఉంటాయి. ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా 5 ఏళ్లలో 4-5 సార్లు అయినా ఏదో ఒక కార్యక్రమం పేరుతో అమెరికా వెళ్ళొస్తూ ఉంటారు. ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైతే చెప్పనక్కర్లేదు. కానీ కేసీఆర్ వీటన్నిటికీ విభిన్నం. దేశంలోనే అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. 2 సార్లు అధికారాన్ని చేపట్టిన ఆయన పర్యటించిన దేశాలు 2 మాత్రమే. ఒకటి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో సింగపూర్ పర్యటించారు. 2 అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు చైనా పర్యటన చేశారు. ఇది మినహా ఆయన జీవిత కాలంలో ఎప్పుడు దేశాన్ని దాటలేదు. ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 1-2 నెలల్లో ఆయన అమెరికా ప్రయాణం ఉండబోతుంది. ప్రతిపక్ష నేతగా కొన్ని రోజులుగా కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు. మొదట్లో అనారోగ్య కారణాలు, ఆ తరువాత ఫామ్ హౌస్ లోనే రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడికే పరిమితమయ్యారు. ఇప్పుడు తాజాగా అమెరికా వెళ్లి 2 నెలలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ మనవడు ఇమాన్ష్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇమాన్ష్ కోరిక మేరకే తాత కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజులు యుఎస్ లో రెస్ట్ తీసుకోవాలని ఈ మధ్యకాలంలో ఇండియా వచ్చిన ఇమాన్ష్ కోరినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ అమెరికా వెళ్తే ఎక్కడ ఉండాలి, ఏ ప్రాంతాలు పర్యటించాలి, అక్కడున్న ఎన్ఆర్ఐలతో సమావేశాలు, ఇలా ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెట్టారు పార్టీ నేతలు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.